దీపక్ చిన్న పని కూడా చెప్పట్లేదు కదా. రూప, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇప్పటి వరకు నేనే దీపక్ని ఏమీ అనలేదు. పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, నువ్వెందుకు ఎగురుతున్నా? ఇక ప్రతాప్ కోపంతో, రే, నువ్వు మొగోడివైతే రోషగాడివైతే ఆడదాని మీద ఆధారపడకుండా బ్రతుకురా. అంతేగాని నీ బ్రతుక్కి ఆధారమైన మందారాన్ని రోడ్డు పాలు చేయకురా. అంటే అది కాదు మామయ్య. ఛీ, ఇంకొకసారి నన్ను మామయ్య అని పిలవకు. నాకు అసహ్యంగా ఉంది. బయటికి పోరా ముందు. తమ్ముడు ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేసుంటాడు. మన కుటుంబ పరిస్థితి చూసి అలా చేశాడు తమ్ముడు. అక్క, ఇంతకాలం నువ్వు అక్కవు కదా అని భరించాను. ఎంత చేసిన వాణ్ణి సహిస్తే మాత్రం నేను క్షమించను. వాడితో పాటు నువ్వు కూడా బయటికి పోవాల్సి ఉంటుంది. అక్క, ఇందాక నా కూతురు గురించి మాట్లాడావు. నా కూతురు గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. కాదు తమ్ముడు, వాడేదో చిన్న పొరపాటు చేశాడు తమ్ముడు. వాడు చేసింది చిన్న పొరపాటు కాదక్క. చిన్న సంతకం కోసం